ఒక ఊరిలో అప్పన్న అనే యువకుడు ఉండేవాడు. అతను మంచి మనసున్నవాడు, కానీ కొంచెం అమాయకుడు. ఒకరోజు బజారుకు వెళ్ళాడు. అక్కడ ఒక అమ్మాయి కోడిగుడ్లు అమ్ముతోంది. అప్పన్న అడిగాడు, అమ్మా, ఈ గుడ్లు ఎందుకు అమ్ముతున్నావు? అమ్మాయి నవ్వుతూ, అయ్యా, ఇవి కోడిగుడ్లు, వీటి నుంచి చిన్న కోడి పిల్లలు పుడతాయి అని చెప్పింది. అప్పన్న ఆశ్చర్యపడి అనుకున్నాడు, అంటే చిన్న గుడ్లు పిల్ల కోడులు అవుతాయా? మరి పెద్ద గుడ్లు ఉంటే పెద్ద జంతువులు పుడతాయేమో. అప్పుడే అతను పక్కనే ఉన్న గుమ్మడికాయలు అమ్మేవాణ్ణి చూశాడు. ఆ గుమ్మడికాయలు పెద్దవిగా గుండ్రంగా ఉన్నాయి. అప్పన్న ఆ వ్యాపారిని అడిగాడు, అన్నా, ఇవి గుర్రం గుడ్లా? ఆ వ్యాపారి సరదాగా అన్నాడు, అవును బాబు, ఇవే గుర్రం గుడ్లు. ఇవి వేడిగా ఉంచితే చిన్న గుర్రాలు పుడతాయి. అమాయకుడైన అప్పన్న నిజంగానే నమ్మాడు. ఒక పెద్ద గుమ్మడికాయ కొనుక్కొని జాగ్రత్తగా ఇంటికి బయలుదేరాడు. మధ్యలో ఓ రోడ్డుపై జారి పడిపోయాడు. ఆ గుమ్మడికాయ కింద పడి పగిలిపోయింది. అప్పుడు పక్కనే ఉన్న కుందేలు భయపడి పరిగెత్తింది. అప్పన్న ఆశ్చర్యపడి అరిచాడు, అయ్యో, నా గుర్రం పుట్టింది, కానీ పరిగెత్తిపోయింది. అతను ఆ కుందేలుని వెంబడించాడు, కానీ పట్టుకోలేకపోయాడు. తరువాత గ్రామానికి తిరిగి వచ్చి అందరికీ చెప్పాడు, నాకో గుర్రం గుడ్డు ఉంది, అది పగిలి గుర్రం పుట్టింది, కానీ పారిపోయింది. గ్రామస్తులు విన్న వెంటనే పెద్దగా నవ్వారు. అయ్యో అప్పన్నా, అది గుమ్మడికాయేరా, గుర్రం గుడ్లు ఎక్కడుంటాయి? అప్పన్నకు అప్పుడు తన తప్పు అర్థమైంది. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, విన్నదంతా నిజమని నమ్మకూడదు, ఆలోచించి తెలుసుకోవాలి. ఇలాంటి మరెన్నో కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుట్టి టాక్స్.